మేడం ఇప్పుడు ఈ కేసు స్టార్ట్ చేసినప్పుడు వనస్థలిపురంకి అరెస్ట్ చేసినప్పుడు అతను మూవీ రూల్స్కి టెలిగ్రామ్లో అమ్ముకుంటున్నాడు. తర్వాత మీడియా హౌస్లకు సంబంధించిన బీహార్ అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఐబొమ్మ దాదాపు ఈ 3 క్లోజ్ అయినట్టే మేడం. మళ్ళీ ఇప్పుడు మూవీ రూల్స్ వాళ్ళు కొన్ని మీమ్స్ చేస్తున్నారు, మేము మమ్మల్ని ఎవరు పట్టుకోలేకపోయారు అన్నట్టు మీమ్స్ చేస్తున్నారు మూవీ రూల్స్కి సంబంధించి. ఇదన్నా మూవీ రూల్స్ వాళ్ళు మీమ్స్ చేస్తున్నారు. లేదు, ఎవరు పట్టుకోలేకపోయినా అనేది అది సెకండరీ థింగ్. అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంతే, ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఇంకా ఇప్పుడు దాదాపు మూడిట్లోనే అప్లోడ్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచే దాదాపు క్లోజ్ అయిపోయినట్టు మేడం. మొత్తం మనం అరెస్ట్ చేసింది లాస్ట్ టైం 10 మెంబర్స్ని అరెస్ట్ చేసాము 3 వెబ్సైట్స్కి సంబంధించి. ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళని చేసాము. అన్నీ కూడా డౌన్ చేయడానికి గవర్నమెంట్కి రాయడం జరిగింది. వెబ్సైట్స్ డౌన్ అయినాయి. అయితే వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఎందుకంటే ఇండియా అంతటి నుంచి కూడా వాళ్ళ కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అడ్మిన్స్ కూడా ఉన్నారు. ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకొకళ్ళు అప్లోడ్ చేయడానికి. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఇందాక సార్ కూడా ఆల్రెడీ చెప్పారు. ఇతను ఒక్కడేనండి. ఇతను ఫారినర్స్ అని చెప్తున్నాడు. మనం ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఫారినర్స్తోనే పార్ట్నర్షిప్. ఇండియాలో ఇతను ఒక్కడే ఇండియా నుంచి చేసింది. మొత్తం నెట్వర్క్ ఇతనదే, వేరే ఎవరు లేరు ఇండియన్స్. మేడం ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అక్కడ ఉంది కాబట్టి ఇతను ఇండియన్గా ట్రీట్ చేస్తారా లేకపోతే ఎన్ఆర్ఐగా చూస్తారా? ఫారినరే కాదని చట్టం ప్రకారం మీరు ఫారినరా ఇండియన్ అని నేరం చేస్తే ఎవరైనా నేరస్తుడే. అది మనకు నేరం చేశారు పట్టుకున్నాను, అది మనకు అనే సిటిజన్షిప్లో రినౌన్స్ అయింది అంతేగాని బట్ మనకు ఆ నేరస్తుడే అని. సార్, ఈ వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ ఏమైనా స్టడీ చేశారా? అంటే ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు ఆన్లైన్లోనే? స్టడీ హాస్ బిన్ డన్. సో అందుకు మనకు అలర్ట్ చేశాను మీకు. పబ్లిక్ లక్షల్లో ఉన్నారా, వేలలో? పబ్లిక్ అదే చెప్పాను కదా, పబ్లిక్ అందుకు అలర్ట్ చేశాను. ప్లీజ్ డోంట్ విజిట్ సచ్ సైట్స్, యువర్ డాటా గెట్స్ థెఫ్ట్. మీరు ఏదో ఫ్రీ వస్తుంది మనకు చూడొచ్చు, మనకు అడ్వర్టైజ్మెంట్ రాదు. ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఏ కాస్ట్. సో అందుకు పబ్లిక్ అడిగేది మీరు అప్పుడు అంతకుముందు కూడా మనం కూడా ఇది 10-15 years బ్యాక్ నేను చెప్పాను కదా, ఈ మాల్స్కి వెళ్తే మీకు కూపన్ ఇచ్చేవాళ్ళు. మన ఫ్యామిలీ మెంబర్స్ అంటూ మనకు గిఫ్ట్ వచ్చిందని చెప్పి వెళ్ళేవాళ్ళు. అక్కడ పోయిన తర్వాత తెలిసేది అంత పెద్ద బోగస్. ఇట్లానే డిజిటల్ వరల్డ్లో మారింది అది అంతే ఇంకా. సో నథింగ్ ఇస్ ఫ్రీ. సో పబ్లిక్ ఎవరు కూడా ఇలాంటి వెబ్సైట్ ఎప్పుడైనా మీకు ఫ్రీ వస్తుందంటే యూ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ దెర్ ఇస్ ఎ హిడెన్ కాస్ట్ ఆర్ హిడెన్ థింగ్ బిహైండ్ దేర్ స్కీమ్. సార్, రవికి సపోర్ట్ చేసిన ఈ గేమింగ్ వాళ్ళ మీద ఏమైనా కేసులు పెడతారా సార్? డెఫినెట్లీ ఫైనాన్షియల్గా వాళ్ళగా సపోర్ట్ చేసింది. డెఫినెట్లీ వీల్. అందుకు అది ఇప్పుడు ఆల్రెడీ ఈడీ ఈజ్ డూయింగ్ వెరీ సీరియస్లీ. మన సిఐడి వాళ్ళు కూడా చేస్తున్నాం. విల్ రైట్ టు దెమ్ ఆల్సో. సిబిఐ వాళ్ళు కూడా రాస్తాను. డెఫినెట్లీ వీ హ్యావ్ టు. ఎందుకంటే ఇది ఇట్స్ లాస్. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకవైపు ఫిలిం ఇండస్ట్రీ నష్టపోతే ఇంకోటి వైపు పబ్లిక్ కూడా చాలామంది ఉంది కదా. ఎఫెక్టింగ్ పబ్లిక్ ఈజ్ హ్యూజ్. దట్స్ అ బేసిక్ కన్సర్న్ ఫర్ అస్. క్లౌడ్ ఫ్లేర్ కంటెంట్ డేటా నెట్వర్క్ అని ఇప్పుడు ఇంటర్నెట్ ఎలాగా సర్వీసెస్ ఆఫర్ చేస్తుందో అట్లా క్లౌడ్ ఫ్లేర్ వెబ్సైట్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అనమాట, ఒక ప్లాట్ఫాము. సో దానిలో వాళ్ళ దగ్గర హోస్టింగ్ ఏజెన్సీస్ ఉంటారు. ఆ హోస్టింగ్ ఏజెన్సీస్ ద్వారా ఈ వెబ్సైట్స్ హోస్ట్ అవుతాయి. క్లౌడ్ ఫ్లేర్ ఏంటంటే ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తుంది ఈ హోస్టింగ్ కానీ ఇది రిజిస్ట్రేషన్ కానీ వీటన్నిటికీ. వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఓన్లీ పాత్వే లాగా మా దగ్గర నుంచి డేటా వెళ్తుంటుంది, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు అనేది క్లౌడ్ ఫ్లేర్ వాళ్ళు చెప్పే ఇదన్నమాట. అంటే ఈ పాత్వే గ్యాప్లో వాళ్ళు వాడే టెక్నాలజీ వీకా లేకపోతే వీళ్ళు హ్యాక్ చేయడం స్ట్రాంగ్గా? అంటే ఎక్కడ లూప్ ఎక్కడ జరుగుతుంది మేడం? వాళ్ళ టెక్నాలజీ స్ట్రాంగే, కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ తీసుకున్న వాళ్ళందరూ ఏం వ్యూ చేస్తున్నారు అనేది ఎయిర్టెల్ కానీ వీళ్ళకి ఐడియా ఉండదు. వాళ్ళు పౌర్ణ చూడొచ్చు, లేదు లీగల్ అయినా చూడొచ్చు. సో వాళ్ళు లైబుల్ కాదు, ఓన్లీ కనెక్షన్ ఇవ్వడానికే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అట్లాగా క్లౌడ్ ఫ్లేర్ అదే చెప్తుంది అనమాట, అదే ప్లీ తీసుకుంటుంది. వాళ్ళు ఏమి హోస్ట్ చేస్తున్నారు అనేది మాకు సంబంధం లేదు, ఏం అప్లోడ్ చేస్తున్నారు అనేది మేము ఓన్లీ సిడిఎన్ సర్వీస్ ఆఫర్ చేస్తున్నామని వాళ్ళ వర్షన్. ఇప్పటివరకు అయితే ఐబొమ్మ బొప్పం ఇవి బ్లాక్ అయిపోయాయి కదా మేడం, కానీ సేమ్ టెలిగ్రామ్లో కూడా వాళ్ళు కొన్ని గ్రూప్స్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా మూవీస్ డౌన్లోడ్ లింక్స్ పెట్టారు, అవి కూడా బ్లాక్ చేశారు మేడం. టెలిగ్రామ్ వాళ్ళకి ఆల్రెడీ నోడల్కి రాసాము, నోటీసెస్ పంపించాము. సో ఇల్లీగల్గా జరిగే అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇంతకుముందు పైరసీ అప్పుడు కూడా ఇచ్చాము, నోటీసెస్ ఇచ్చి డౌన్ చేయడము ఇవన్నీ కూడా చేసాం. వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతారు, స్క్రీన్ షాట్స్. సో అవన్నీ పెట్టినప్పుడు డౌన్ అయిపోయినాయి, ఇంకా కూడా వస్తూనే ఉంటాయి మనం చేసి. సార్ మేడం, అన్ని నేరాలకు టెలిగ్రామే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. దాని మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? అంటే మన దగ్గర సర్వర్స్ లేకపోవడం వల్ల ప్రాబ్లమా, లేకుంటే మేనేజ్మెంట్ లేకపోవడం ప్రాబ్లమా, ఇక నోడల్ ఆఫీసర్స్ మనకి కాంటాక్ట్ లేకపోవడం ప్రాబ్లమా? అసలు ఏం జరుగుతుంది? అన్ని నేరాలకు అదే, క్రిప్టోకు అదే, ఇప్పుడు అవాలాకు అదే,
ఇప్పుడు సినిమా పైరసీకి అదే ప్రతిదానికి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దాన్ని ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు, టోటల్ బ్యాన్ చేయించట్లేదు? అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలండి బ్యాన్ చేయడం అనేది. టెలిగ్రామ్లో మీరు అన్నట్టు ప్లాట్ఫాము ఫెసిలిటేట్ చేస్తుంది అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్. నోడల్స్కి మనము నోటీసెస్ ఇచ్చి వాళ్ళని లైబుల్ కూడా చేస్తున్నాం. ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని నోటీస్ ఇచ్చాం. అప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఎక్స్టెంట్కి వెళ్తేనే మనకు వస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. 4-5 సంవత్సరాలుగా టెలిగ్రామే మొత్తం నేరాలకు అడ్డాయినప్పుడు వాళ్ళ ప్రతినిధులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు చాలా చోట్ల కూడా ఫేవరబుల్ డిసిజన్స్ రావడం జరుగుతుంది. డెఫినెట్లీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చాలా చోట్ల కూడా మనం షార్ట్లీ వీ వాంటెడ్ టు కాల్ ఆల్ ది సర్వీస్ ప్రొవైడర్స్ ఆల్సో. ఒక మీటింగ్ పెట్టేసి, చూడు బాబు ఇట్లా ఉంది మా పరిస్థితి, మీరు ఏమాదిరి చేస్తే మీరు కూడా పోతారు అని చెప్పి వాళ్ళకు డెఫినెట్లీ విల్ టైటన్ దెమ్ అండ్ విల్ టెల్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. మా వైపు నుంచి ఏమాదిరి వాళ్ళకి హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ విల్ మాకు కావాల్సిందా, లేకపోతే మళ్ళీ నేరంలో పాల్గొన్నట్లే వాళ్ళు. ఇట్స్ నథింగ్ లైక్ అబెట్మెంట్ టు ది క్రైమ్. సో విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్, అంతే ఇంకా.